పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకు వచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున తపస్కాలములు మనమందరము ఉన్నాము. ప్రియులారా, ఈరోజు ప్రతి విధంగా యేసుతో 40 రోజు అనే కార్యక్రమానికి మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం. పరిహారం బలిదానం అనే కార్యక్రమంలోకి మీకు నేను పాల్గొనడానికి మనందరికీ దేవుడు మనల్ని ఆశీర్వదించమని మనం ఒక్కసారి ప్రార్థించుదాం. దేగల తండ్రి, ఈరోజు వాక్యం వినబోతుండగా ప్రతి ఒక్కరిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, దేగల తండ్రి, మేము ఈ వాక్యము అనుసరించి జీవించడానికి మీ యొక్క కోరికలో మీ యొక్క మార్గములో మనల్ని నడిపించమని మన నాదులైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒకసారి ఈ యొక్క పరిహారం బలిదానం అనే కార్యక్రమానికి మీకు మరి ఒకసారి స్వాగతం చేస్తున్నాను. ప్రియులారా, ఇదిగో ఈరోజు మనము ధ్యానించబోతున్న విషయం ఏమిటండి ప్రియులారా?
చేరలోనే ఉన్న దైవం మన తోడుగా నిలబెడుతున్నాను మన యేసు ప్రభు. ప్రియులారా, మన ప్రపంచంలో మనం చూసినట్లయితే ఆ ప్రపంచంలో చాలా మతములు ఉన్నాయి. అది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ మతములు ఉన్న దేవుని వారు ఆరాధిస్తున్నారు. వారు ఏం అనుకుంటున్నారో ఆ కార్యములు నా దేవుడు చేస్తారని ఇద్దరు మదర్సులు వారు విశ్వసిస్తారు. ఈ సహోదరి సహోదరులారా, ఇదిగో దాని నుండి వ్యత్యస్తమైనటువంటి ఒక మతమే మన క్రైస్తవ మతం. చివరి వరకు ఇంకా మనతో కలిసి ఉంటున్న ఒక దేవుడు, అది మన యేసు ప్రభు. ఇదిగో ఈరోజు ప్రతి విధంగా చేరలోనే మన కష్టములు ఉన్నప్పుడు కూడా, వ్యాధులు ఉన్నప్పుడు కూడా మనతో ఉన్న దేవుని మనం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ సహోదరులారా, మనకు ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్న దేవునికి ఆరాధించుదాం. ఈ యొక్క చిన్న పాట ద్వారా మనము దేవుని ఆరాధించడానికి వెళుతున్నాము. ఈ పాటలో ఉన్నటువంటి మంచి ఆ లైన్స్ అర్థం చేసుకొని మనము ధ్యానించిపోతాం. ఆ మంచి దేవునికి, మనతో ఉన్న దేవుడు, సకల కాలము మమ్మల్ని పరిపాలించే దేవుడు. అందరూ కలిసి నేను పాడుతున్నప్పుడు మీరు కూడా పాడి ఆ దేవుని నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు బీరేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేనా నా యేసయ్యా. కష్ట సమయంలో, వ్యాధి సమయంలో దేవుడు మన తోడుగా ఉండి మనల్ని పరిపాలిస్తున్నాడు. కొంతమందికి తెలియదు బిడ్డ, దేవుడి నుంచి వినటువంటి దేవుడు ఈ కష్టకాలం నా దగ్గర ఉన్నారా, ఈ వ్యాధి సమయంలో నా దగ్గర ఉన్నారా అనే ఒక ఆలోచన మునిగి ఇంటికి పోతుంది. అటువంటి సమయంలో బిడ్డ, నేను మీ పక్కన నిలబడుతున్నాను, నీకు ఒక ఆశ్రయంలాగా నేను నిలబెడుతున్నారని చెప్పి మమ్మల్ని ఓదార్పుతున్న ఒకే ఒక దేవుడు మన యేసు ప్రభువు. అది విశ్వసించండి, నమ్మండి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంద ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, దొరికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, దొరికిన వారికి దొరికేవాడవు. కొట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేనా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు
దిగులేలా నాకు నీవేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. Praise the Lord. హల్లెలూయా. అవన బిడ్డలారా, ఈరోజు మనతో కలిసి జీవించిన ఒక గొప్ప దేవుని ఈరోజు మన మధ్యలో ఉన్నారు, మన తోడుగా నిలబడుతున్నారు అని విశ్వసించి ఆయన గురించి కొంచెం ధ్యానాంశంగా మనము తీసుకుంటూ పోతున్న ఈ రోజులు. ప్రియులారా, నేను ఆల్రెడీగా మీతో చెప్పిన ఏమిటండి ప్రియులారా, ఈరోజు మనం ఎక్కడ చూస్తే ప్రజలందరూ వారిని ఏ దేవునికి నమ్ముతున్నారో ఆ దేవుని నమ్ముతున్నారు, కానీ వారికి ఒక్క కార్యం వారి జీవితంలో అర్థం చేయలేకపోతున్న ఒక కార్యం ఉంటుంది. అది ఏమిటండి, నిజమైన దేవుడు ఎవరని వారికి ఇప్పుడు వరకు తెలియదు. మన క్రైస్తవులకు అందరి ముందు ధైర్యంగా నిలచి వాళ్ళకు చెప్పగలుగుతారు, నా దేవుడే యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఎందుకంటే నా కష్టకాలములు కూడా బాధకాలములు కూడా ఆ దేవుడు నా ప్రక్కన ఉన్నాడు అని మనము ధైర్యముతో చెప్పవచ్చు ఈ సహోదరి సహోదరులు. అందువల్ల మనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చెప్తుంది ఈ సహోదరి సహోదరులారా. అవును 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 మరి మన దేవుడు పిలవగానే పలుకుడు. ఏ జాతి జనులకైనను ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నారు ఇతరులకు. మీరు ఒక్క మాట పలికే చాలు, దేవుడు మీ యొక్క ఆ ప్రార్థనకి జవాబిస్తారు, ప్రత్యుత్తరమిస్తారు అని దేవుడే మీద చెప్తున్నారు. ఈ పరిశుద్ధమైన గ్రంథం ద్వారా మీకు చెప్తున్నారు యేసు ప్రభు. ఆయన మొరపెట్టిన వాళ్ళని ఎన్నాడికి వాళ్ళు విడనాడదు అని చెప్పి మనకు భరోసా ఇస్తున్న ఒక గొప్ప దేవుడే మన యేసు ప్రభు. నుండి సహోదరి సహోదరులారా, అందువలన ఈ రోజులు మనము మొదటి భాగములు ఈ ఆది కాండము నుంచి మనం చదువుతున్నాము. ఏం చేశారు ఆది కాండములు 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో నడయాడుచుండెను. ఆయన అడుగు చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుమ దాక్కునిరి. చూడండి సహోదరి సోదరులా, ఎవరమ్మా మన తొలి తల్లిదండ్రులు ఆదాము అవ్వయు. సహోదరి సోదరులరా, ఆ కాలం నుండి ఇప్పటి వరకు దేవుడు మనతో సంచరిస్తున్నారు, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఆ కాలం నుండి ఇప్పటి వరకు. ఈ పరిశుద్ధ గ్రంథం మనం చదివినట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంథం కొత్త నియమం నుంచి చివరి వచనం దర్శన గ్రంథం వరకు మనం చదివినట్లయితే ఎవరు మనతో ఉన్నారు, మనతో నివసిస్తున్నారు? ప్రభువైన యేసు ప్రభు, దేవుడు మనతో ఉంటున్న యొక్క కార్యం మనతో ఈరోజు ఈ వచనం ద్వారా మనకు తెలియపరుస్తున్నప్పుడు నుండి ఈ సహోదరి సహోదరులారా, ప్రియులారా, మానవులు అంతా పాపము కుంభములో చిక్కుకున్నప్పుడు దైవం జలప్రళయం ద్వారా సమస్తాన్ని నాశనం చేశా. చూడండి, ఆ కాలములు పాపం పెరిగింది, కానీ దేవుడు ఏం చేశారు? జలప్రళయం ద్వారా వారిని నాశనం చేశారు. కానీ వారి యొక్క భక్తుని ఎన్నుకున్నాడు. నోహా అని పేరిట ఒక భక్తుని ఎన్నుకున్నాడు. వారిని మాత్రం సంరక్షించారు, వారిని రక్షించారు. ఈ పడవనిచ్చి ఆ పడవతో సంరక్షించిన ఒక దేవుడు. ఆదిమకాండము 9వ అధ్యాయం 9 నుంచి 17 వరకు మనకు చదివినప్పుడు మనకు బాగా తెలుసు నుండి సహోదరి సహోదరులారా. మరియు మనము చదువునైతే కాలం మారి తర్వాత
అబ్రాహాము సంతతిని అబ్రాహాముతో ఒక ఒడంబడిగా చేస్తున్నారు. మీ సంతతిలోని మీ యొక్క పిల్లలందరినీ కూడా ఎంతమంది అది ఇసుక వలె పెంపొందిస్తారు, నేను మారుస్తారు, నక్షత్రములు వలె నిన్ను మారుస్తానని చెప్పి మీ యొక్క ఆ సంతతిని నేను మారుస్తానని యేసు ప్రభు దేవుడు మనకు భరోసా ఇస్తున్నారు. అబ్రాహాన్ని పిలిచి భరోసా ఇస్తున్నారు. ఒక భాగాన్ని మనము చూడగలుగుతారు ఈ సహోదరి సహోదరులారా. మరియు మండుచున్న పదం ద్వారా దేవుడు మోషేతో సంభాషించిన ఒక భాగం గురించి మాకు నిర్గమకాండము 3:2-6 వాక్యం మనం చదివినప్పుడు మాకు బాగా తెలుసు. మండుచున్న ఆ పొదలు ఏం చేయాలి అని యొక్క అర్థం చేసిన సమయంలో దేవుడు వచ్చి ముఖాముఖిగా ఎవరితో మాట్లాడారు? మోషేతో మాట్లాడారు. అప్పుడు ఆ ముఖం తెల్లగా మారింది. సహోదరి సహోదరులారా, చూడండి, అదేవిధంగా మనకు అందరికీ తెలుసు, పాత నిబంధనములు మనం చదివినట్లయితే ఇశ్రాయేలు చరిత్రములు ఎన్నో మేలులు చేసిన మన దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు బాలదేవిని ఆరాధించినప్పుడు కూడా హెచ్చరిక ద్వారా ఇచ్చి ప్రవక్తలు పంపి వారిని దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఎంతో ప్రేరేపించిన ప్రయత్నం చేసిన మన దేవుడు. నా పిల్లలు నాకు సొంతం బిడ్డలాగా చూసుకున్నారు మన దేవుడు. చూడండి, సొంత బిడ్డలాగా చూసుకున్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేన్ని ధిక్కరించి వెళ్ళిపోయినా కూడా ఇది నా సొంత బిడ్డలే, వీరిని హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అని చెప్పి వారి దగ్గర నిలబడి మాట్లాడుతున్న ఒక గొప్ప దేవుడు. అదే మన దేవుడు, మన క్రైస్తవ దేవుడు. మనం ఇంకోసారి చదవమ్మా. మొదటి రాజులు గ్రంథము 18:38-39 ఒకసారి చదవండి అమ్మా. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని పీఠంపైకి దిగి వచ్చి బలిపీఠమును కట్టెలను కందకంలోని నీటిని దయించెను. ఆ అగ్ని చూచి ప్రజలందరూ నేల మీద బోర్లగిల పడి దండము పెట్టి ప్రభువే దేవుడు, ప్రభు ఒక్కడే దేవుడని పలికిరి. చూడండి సహోదరి సహోదరుల, సూచన ఒక అగ్ని వలె దేవుడు ఒక వివిధులకు దర్శనమిస్తున్నారు. వారికి అర్థమైంది, ఇదే నిజమైనటువంటి దేవుడు, ఈ దేవుడిని మనం ఆరాధించాలి, ఈయన మాత్రమే మనం ఆరాధించి మనం జీవించాలి అని అప్పుడు వారికి అర్థమైపోయింది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అలాగా వేరే మతస్థుల దేవుడు అట్లా ప్రత్యక్షంగా వస్తారా వారి దగ్గరికి? ప్రవక్తలను పంపి ప్రవక్తలతో మాట్లాడిన కార్యములు ఇతరులకు మాట్లాడడానికి చెప్తారా ఏదైనా దేవుడులు? లేదమ్మా. మన దేవుడు మాత్రమే ఇలాగ చెప్పి వారిని పంపి వారికి అన్ని సమయములు సూచనలు ఇచ్చి మహా అద్భుత కార్యములు వారి ఎడల చేసి వారిని సొంతంగా మారుస్తున్నా, ఇది నా సొంత బిడ్డ అని చెప్పి మారుస్తున్న ఒక గొప్ప దేవుడు. అదే మన దేవుడు, మన యాహోవే దేవుడు. సోదరి సోదరులారా, మనకు ఈ రోజులు మనకు అన్నీ తెలుసు. నేను ఆల్రెడీగా చెప్పినాను, మన దేవుడు మన తోడుగా నిలబడుతున్నారు. మన కష్టకాలంలో కూడా తోడుగా ఆయనని మొర్రపెట్టిన వారికి చేరులోనే ఉన్నాడు సదాకాలము. సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథం ఈ విధంగా చెప్తుంది. 145వ అధ్యాయము 18వ వచనము సరి చదువుదాం. అతడు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును. చూడండి సహోదరి సహోదరులు, ఎవరైతే చిత్తశుద్ధితో హృదయం శుద్ధి చేసి మీరు యేసు ప్రభువుని విశ్వసించి దేవుని విశ్వసించి మీ కష్టకాల సమయములు మొర్ర పెడుతున్నప్పుడు ప్రార్థన చేయనప్పుడు నిజమైన దేవుడు మీకు తోడుగా నిలబడుతున్నారని వచనం పలుకుతుంది. ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా, మరి ఎందుకు ఆ దేవుని నమ్మకుండా మనం ఇతరుల మీదే ఆధారపడి జీవిస్తున్నాం? మనం ఇతరుల
వస్తువులపై ఆధారపడి మనం జీవిస్తున్నాము. ఒకసారి మీరు గమనించడం, మీ యొక్క హృదయ పరివర్తనం చేయడం మంచిది ఈ సహోదరి సహోదరులారా. ఇంకా మానవ మాతృడగి మన మధ్య మనలో ఒక్కడుగా జీవిస్తున్నారు ప్రకటించి. చూడండి సహోదరుల, పాతకాలంలో మనకందరూ తెలుసు, ప్రవర్తకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా దేవుడు తన యొక్క స్వభావాన్ని, తన యొక్క కోరికలన్నిటినీ కూడా ఏం చేశారు? వెల్లడి చేశారు. ఇదిగో నూతన గ్రంథములోకి మనం ప్రవేశించగా తన యొక్క సొంత కుమారుడు యేసు ప్రభు ద్వారా మనకు ఈరోజు మనల్ని వెల్లడి చేస్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దీని ఒక గొప్ప వచనం మనం చదువుదాం. ఏషియా ప్రవర్తక ఏషియా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దానికి అది ప్రవచనం చెబుతున్నారు. ఏషియా యేసు ప్రభుని గురించి ప్రవచిస్తున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. అవును, యువతి గర్భవతి అయి ఉన్నది. అవును, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇమ్మానువేలు అని పదానికి అర్థం ఏమిటండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా? దేవుడు మనతో ఉన్నాడు. ఆ కాలములు యేషయా ప్రవచించిన ఆ యొక్క మాట, ఆ వాక్యం యేసు ద్వారానే నిర్వహిస్తున్నారు దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మనం గమనించాలి. ఈ రోజులు మళ్ళీ మనం చదువుదాం. మీకా 5వ అధ్యాయము 2వ వచనం. అది ఎక్కడ ఉద్భవిస్తాడని చెప్తున్నారు. మీకా 5:2. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కాని ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించు. చూడండి సహోదరి సహోదరుల, ఇశ్రాయేలు పాలకుడు ఎవరండి? యేసు ప్రభు. ఈ యేసు ప్రభు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నారని చెప్పారు? బెత్లెహేము. మీరు అన్ని దేశాల కంటే, అన్ని నగరాల కంటే, అన్ని గ్రామాల కంటే ఒక చిన్న నగరమే, చిన్న గ్రామమే బెత్లెహేము. ఆ బెత్లెహేము దేవుడు ఎన్నుకున్నాడు. ఈ జీవితములు బెత్లెహేములు దేవుడు ఎన్నుకునేందుకు ఒక సాధారణమైనటువంటి ఒక ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నారంటే, మీ ద్వారానే, ఈ సాధారణమైనటువంటి ప్రజల ద్వారానే దేవుడు ప్రవర్తిస్తారు అని ఒక్కసారి గమనించడం ఎంతో గొప్పది. మనందరూ అనుకుంటున్నాము కేవలము నా క్రైస్తవుడు కాదు, ఎలా దేవుడు నా దగ్గరికి వస్తారు, నన్ను సహాయిస్తారు అని ఒక తలుపు ఉంటుంది. కానీ ఆయనని మీరు నమ్ముతున్నప్పుడు, మీ ఎటువంటి పరిస్థితులు ఉండవచ్చు, మీ ఏది మదస్సులు ఉండవచ్చు, దేవుడు నీ ప్రార్థన, ఆయనని విశ్వసించే మాత్రం చాలు, ఆ ప్రార్థన దేవుడు ఆలగించి నీకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తారని ప్రస్తావిస్తున్నారు సహోదరి సహోదరులారా. అదేవిధంగా జకరియా 9వ అధ్యాయము. నేను ఎందుకు ఈ వచనాలు మీకు చెప్తున్నారని, నిజమైనటువంటి దేవుడు మనలో వసిస్తున్నారా లేదా అని మీలో నన్ను చెప్తున్నారు. ఇప్పుడు రూఢి చేస్తున్నా నేను. జకరియా 9వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు జేతయు జయశీలుడై విజయము చేయును. కాని వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చుచున్నాడు. చూడండి సహోదరి సహోదరులారా, ఇదే యెరూషలేము కుమారి, మీరు ఆనందించండి, సంతోషించండి అని చెప్పి వారికి ఒక సూచన ఇస్తున్నారు. ఎందుకు సూచన ఇస్తున్నారండి? సాధారణమైనటువంటి ఆ గ్రామములు పుట్టి పెరిగిన వాడు ఆ యేసు ప్రభు గాడిదపై వచ్చి అందరినీ సందర్శించడానికి వెళుతున్నారు అని చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ఇవన్నిటి కార్యములు ప్రవక్తలు చెప్పిన మాట. అది యెషయా ప్రవర్తక, మీకా, జకరియా. ఈ జకరియా అదేవిధంగా ఈ అన్ని ప్రవర్తలు వారు ప్రవచించిన ఈ యొక్క వాక్యము, దేవుడి ద్వారా ప్రవచించిన ఈ వాక్యములు యేసు ప్రభు ద్వారా దేవుడు చేస్తున్నారు, నెరవేరుస్తారు. ప్రేమటువంటి సహోదరి సహోదరుల, దేవుడు నరుడై మానవుల మధ్య జీవించడం మానవ ఊహకందనిది, మహం ఊహించలేదు.
ఆ దేవుడు, ఆ పరలోకమున్న దేవుడు నిజంగా మానవుడై మన దగ్గరే పుడతావా అనే ఒక ఆలోచన ఎప్పుడైనా అలాగ వేరే వాళ్ళ మదస్తులు అట్లా అస్సలు ఆలోచించరు. కానీ మనం కూడా అట్లా ఉండి ఆలోచనలు ఉండిపోతున్నాం, ఊహించలేదండి. అది అట్లా దేవుడు చేస్తారా? అట్లా మన దగ్గర నివసిస్తారా? పోయిన దేవుడు ఇదిగో మన దగ్గర ఉన్నారని వాక్యం చెబుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. ఆదిలో వాక్కు ఉండెను, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ప్రియుడి సహోదరి సహోదరుల, ఆ వాక్కు దేవుడే. ఆ దేవుడు మన చేరుల్లో ఎప్పుడు ఉంటున్నారని దేవుడే చెప్తున్నారు. యోహాను 1వ అధ్యాయము 14వ వచనములు ఉంటుంది. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించును అని చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహోదరి సహోదరు, ఆ వాక్కు దేవుడి. ఈ వాక్కు మన మధ్యలో మానవుడై యేసు రూపములో మన కొరకై వచ్చాడు. మనలో ఒక్కరిలాగా జీవిస్తున్నారు, నివసిస్తున్నారు. ఈ సహోదరి సహోదరుల ఆ యొక్క గొప్ప వచనం ఇది. సహోదరుల తర్వాత ఎందుకు దేవుడు మన మధ్యలో నివసించాలి? నేనే నిజమైనటువంటి దేవుడు నన్ను పంపినది మీ అందరికీ తెలియపరచడానికి, ఆ దేవుని యొక్క రాజ్యం వ్యాప్తి చేయడానికి ఇక్కడికి వచ్చారు యేసు ప్రభు. అదే దేవుని యొక్క అర్థం. ఆ దేవుని యొక్క ఆ రాజ్యం వ్యాప్తి చేయడానికి యేసు వచ్చినది మాత్రం కాదు, ఆ యేసు ప్రభుని యొక్క తండ్రి మనకందరినీ వెల్లడి చేయడానికి, మనమందరం ఆ దేవుని తన తండ్రిలాగా మనము చెప్పాలి అని ఒక కార్యం ఉంటుంది. ఈ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 6:9. మీరు ఇట్లు ప్రార్థింపుము, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పవిత్రపరచబడునుగాక, మీ నామము పవిత్రపరచబడునుగాక అని చెప్పాలి అని ప్రార్థించండి అని యేసు ప్రభు మనతో మన యొక్క ఆ పరలోకములో ఉన్నటువంటి దైవం ఎవరు? మన తండ్రియే. ఎందుకంటే నిశ్చయముగా యేసు ప్రభు మనతో ఆ తండ్రి అని పిలవడానికి చెప్తున్నారు. సహోదరి సహోదరు, ఎందుకు తండ్రి అని పిలువదన్నా, మన తండ్రి మనతో ఉన్నాడు. మనకి ఏదైనా కార్యం సాధించాలంటే మరి ఇంటిలో ఉన్నవాళ్ళు పిల్లలు ఎక్కడికి దగ్గరికి వెళ్తారు? అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్తారు. ఏదైనా కార్యం మనం సాధించేయాలంటే ఆవిడ చెప్తే చాలు, వాళ్ళు చేసి తీసుకున్నారు, వాళ్ళకు తెలుసు. అటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మీకు ఏ కావాలో దేవుని అడుగు. ఎందుకంటే ఇమ్మానువేల్, యేసు ప్రభు మనతో ఉన్నాడు అనే కార్యం మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రేమనుండి ఈ సహోదరి సహోదరులారా, సదా సమయము మనలో ఉన్నాడు. ఆ కాలములు దేవుడు 2000 years ముందు దేవుడు జీవించారు. తర్వాత చివరికి వారు ఇంకొక సందేశం ఇస్తున్నారు. ఏంటిదే సందేశం? మత్తయి సువార్త 28వ వాక్యం 20వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించినంతయు వారు ఆచరింపబోదిది. లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును. నేను మీతో ఉన్నారు. లోకం అందమైందా? ఆగిపోయిందా? ముగిసిందా? లేదు. లోకాంతం వరకు దేవుడు సదా సర్వదా మనతో ఉన్నారని యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ఆ ప్రభుని మనం నమ్మించుకొని జీవించాలి. అది మన లక్ష్యం. మనం ఈ లక్ష్యమే దేవుడు మనకు ఇచ్చినది. ఆయనతో మనతో ఉన్నాడని విశ్వసించి మనం జీవించినప్పుడు మన జీవితంలో కూడా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా మంచి అద్భుత కార్యములు దేవుడు చేస్తారు. సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వని బహుమతి మనకిచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు ఇటువంటి బహుమతి. ఏంటిది అది? ఆ బహుమతిని ఆయన ప్రతి ఒక్కరి కొరకు తయారు చేసిన ఒక బహుమతి. కొందరు దానినే ధృవీకరిస్తారు, మరికొందరు దానిని వ్యతిరేకిస్తారు. ఇందుకు కొంతమంది వారిని
కాలదన్నుతున్నారు, మనం మాత్రం బహుమతిని స్వీకరిస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకములకు వచ్చినప్పుడు ప్రభు ఏం కోరుకున్నారంటే, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను వెంబడించాలి, నా చెప్పిన మాటలు అనుసరించి జీవించాలి, ఒకే దేవుడు ఒకే ప్రభువు అని విశ్వసించి ప్రజలందరూ ఒక రీతియే జీవించాలి. కానీ ఈ రోజులో ఏం జరుగుతుంది చూడండి, మీ జీవితములు, మీ సంఘములు, మీ నివసిస్తున్న ఈ ప్లేసులు ఏం నిజంగా జరుగుతుంది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా? ఐక్యత లేదు, గొడవ చేస్తున్నారు. ఒక మతం ఇంకొక మతం ద్వారా గొడవ. ఎందుకు మతంకి మీరు చెప్పాలి? మీ కుటుంబం చూడండి, కుటుంబం ఒక కుటుంబం ఇంకొక కుటుంబం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా గొడవ. ఇది అవస్థ. చూడండి సహోదరి సహోదరులు, ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు ఏం చెప్తున్నారండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా? మీ అందరూ నన్ను విశ్వసించి ఏక బిడ్డలాగా జీవించండి, శాంతి సమాధానంతో జీవించండి అని యేసు ప్రభు వచనం ద్వారా మనకు చెప్తున్నారు సహోదరి సహోదరులారా. అందుకే దేవుడు మనకు ఎన్నో మేళలు, ఎన్నో బహుమతులు ఇచ్చారు. మనము మన జీవితంలో అది మనం పాటిస్తున్నామా? ఒకసారి హృదయ పరివర్తనం మనం పరిశీలించుకోవడం ఎంతో మంచిది సహోదరి సహోదరులారా. ఆయన కుమారుని అద్భుత కార్యములు విశ్వసిస్తున్నాం. ఆయన బోధనల ప్రకారం జీవించ ప్రయత్నం మనం చేయవలసిన కార్యం ఇదే. దేవుడు మనకు ఇచ్చిన యేసు ప్రభుని యొక్క బోధనలు అనుసరించి, ఆయన యొక్క అద్భుత కార్యములు విశ్వసించి మనం జీవించాలి. అదే దేవుడు మనల నుంచి కోరుకున్నది సహోదరి సహోదరులారా. మరణం తర్వాత పునరుద్ధానం ఉందని, ఆయన ఉన్న చోట మనకు కూడా సొంతం అవుతుందని నమ్ముతున్నాం. అవును బిడ్డలారా, సహనం అనుభవించి, వ్యాధులు అనుభవించి, బాధలు అనుభవించి యేసుతో కలిసి మనము మరణిస్తున్నప్పుడు ఖచ్చితంగా 3వ దినములు మృత్యులో నుండి లేచిన ఆ యేసు ప్రభులాగా మనం కూడా యేసు ప్రభుతో కలిసి స్వర్గరాజ్యంలోకి వెళదాం అని యేసు ప్రభు ఈరోజు మనతో చెప్తున్నారు. అదే యేసు ప్రభులాగా జీవించాలి. ఎందుకు మన మధ్యలో యేసు ప్రభు నివసించారు? మనకు ఎందుకు ఈ బోధనలు బోధించారు? దీని యొక్క అర్థం ఏమిటండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా? నీవు నేను ఆ యేసు ప్రభుని చూసి, యేసు ప్రభుని దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మళ్ళీ జీవించడానికి నిజంగా అదే దేవుడు కోరుకున్నది, నిన్ను నుంచి నన్ను నుంచి కోరుకున్నది. మనం ఇట్లాంటి కార్యములు మనం చేయలేకపోతే, పాపములు మనం పడిపోతే ఆ యేసు ప్రభుని మనం సందర్శించవచ్చా? యేసుని చూడవచ్చా మనం మరణానంతరం? లేదు. ఈరోజు మనము ప్రశ్నించుకోవాలి మన జీవితములు నుండి. సహోదరి సహోదరులారా, క్రైస్తవ మత విశ్వాసములో గొప్పదనం, ఆ గొప్పదనం ఏమిటి? మనమందరము పేర్లు మాత్రం క్రైస్తవరా, లేకపోతే దానిలో ఎందుకు నేను క్రైస్తవులాగా నేను పిలువబడుతున్నాము? ఎందుకు నేను ఈ క్రైస్తవ మతములు నేను జీవిస్తున్నాము? దానికి అర్థం కావాలి. మీ ప్రశ్నం అడుగు, మీ జీవితంలో ప్రశ్నం అడుగు. ఎందుకు నేను క్రైస్తవ మతములు జీవించాలి? ఎందుకు నేను క్రీస్తుని నేను రక్షకుడు ప్రభువుని అని నేను అంగీకరించాలి? మీరు అడుగు, దేవుడు మీకు ప్రత్యుత్తరం ఇస్తారు. ఈ సహోదరి సహోదరులారా, ఇంకా 2వ క్వశ్చన్ ఏమిటండి ప్రేమటి? దేవుని తండ్రి అని సంబోధిస్తున్న నేను ఆయన ప్రియబిడ్డను జీవిస్తున్నానా? ఎస్. మనము యేసు ప్రభు ఆ తండ్రిని, ఆ దేవుని తండ్రి అని పిలవడానికి చెప్పారు. ఆ తండ్రి చెప్పిన మాటల ప్రకారం నా జీవితములు నేను జీవిస్తున్నామా అని మీరు మీ జీవితములు ఒక్కసారి అడగడం ఎంతో మంచిది. ఇంకా చివరి ప్రశ్న ఏమిటండి ప్రేమటువంటి సార్, ఇది అయిన తర్వాత నేను ముగిస్తున్నాను. చివరి ప్రశ్న ఏమిటంటే, నేడు ధ్యానించిన పవిత్ర వాక్యములు నాకేమి బోధిస్తున్నాను? ఈరోజు నేను చెప్పిన యొక్క వాక్యం నా జీవితములు మీరు తీసుకుని, ఓకే ఈ 40 రోజులు ఫాదర్స్ మంచి మంచి వాక్యములు బోధిస్తున్నారు, ఫాదర్స్ ప్రీచర్స్ మంచి మంచి వాక్యములు బోధిస్తున్నారు, అది ఆ రోజుకు మాత్రము చాలా. కానీ ఈ వాక్యములు ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యత తెలుసుకొని ముందుకు జీవించాలా
అని మీరు ఆలోచించడం, అది మీరు తెలుసుకోవడం ఎంతో గొప్పది అని మీరు ఆలోచించాలి. ఒకసారి కనుగల మోసుకుని మనం ప్రార్థించుదాం. దేగల దేవా, నాకు నీవు అత్యంత చేరువలోనే ఉన్నా, నేను ఎన్నో పర్యాయాలు నీ నుండి దూరమయ్యాను. ఇంక నుండి సంపూర్తిగా నీ మీదనే ఆధారపడి నీ చెయ్యి పట్టుకుని ముందుకు సాగేలా చెయ్యమని, నాకు అత్యంత సమీపంలోనే నీవు ఉన్నావు అన్న సత్యాన్ని అనుక్షణం మరొక జీవించలేలా జీవించమని మనవిచ్చుచున్నాను. ఆమేన్. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.